వెల్కమ్ టు ఇది నిజం. కార్పొరేట్ దిగ్గజాలకు అంతు చిక్కని రహస్యం. మేనేజ్మెంట్ విద్యార్థులు నేర్చుకోదగ్గ పాఠం. అంబానీ బ్రదర్స్ ప్రపంచ ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్కే వ్యాపార నైపుణ్యాలు బోధించే స్థాయి. షార్ట్ టర్మ్ లో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో నేర్చుకోవాలంటే కార్పొరేట్ గురువులు వైఎస్ జగన్ దగ్గర శిష్యరికం చేయాల్సిందే. వైఎస్ జగన్ డిసెంబర్ 18, 2003-2004 సంవత్సరంలో ఆయన చెల్లించిన ఆదాయపు పన్ను కేవలం 60,000 రూపాయలు. (2009-10) సంవత్సరంలో ఆయన చెల్లించిన అడ్వాన్స్ ట్యాక్స్ ఏకంగా 84 కోట్ల రూపాయలు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఎలా ఎదిగిపోయారో, ఎంతగా చెలరేగిపోయారో చెప్పటానికి ఇంతకంటే మరో నిదర్శనం అవసరం లేదు. అధికారంలో రాకమునుపు ఇంటిని సైతం అమ్మకానికి పెట్టాల్సినంత ఆర్థిక దుస్థితి వైఎస్ది. పీఠం ఎక్కిన తర్వాత ఆయన ఓ మహాప్రబల ధనశక్తిగా ఎదిగిపోయారు. అంతేకాదు, సీఎం అయిన తొలినాళ్ల నుంచే తన అధికార సోపానాల మీదుగా కుమారుడి ఎదుగుదలకు శక్తివంచన లేకుండా శ్రమించారు. సండూర్ పవర్ అనే చిన్న కంపెనీతో ప్రారంభమైన జగన్ వ్యాపారం వైఎస్ సీఎం అయ్యాక శాఖోపశాఖలుగా విస్తరించింది. కార్మెల్ ఆసియా, జనని ఇన్ఫ్రా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, క్లాసిక్ రియాలిటీ, షలోమ్ ఇన్ఫ్రా, ఇన్స్పైర్ హోటల్స్, సిలికాన్ బిల్డర్స్ ఇలా అనేక కంపెనీలు పుట్టుకొచ్చాయి. వైఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదంలా భావించిన కాంగ్రెస్ నేతలంతా మీడియా కథనాలను దుయ్యబట్టిన వారే. ఇప్పుడు అదే కాంగ్రెస్ నేతలు జగన్ కంపెనీల పుట్టుక వెనుక రహస్యం తమకు తెలుసంటూ విమర్శిస్తున్నారు. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతెందుకు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు సాక్షిపై చేసిన విమర్శలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. జగన్ ఛానల్లో సోనియాపై వ్యతిరేక కథనం ప్రసారం చేసేసరికి మొత్తం కాంగ్రెస్ నేతలకు కంపరం పుట్టుకొచ్చింది. ఇప్పుడు జగన్ కంపెనీల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ నుంచి ఆదాయపు పన్ను శాఖ వరకు అన్నీ కన్నేశాయి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కానీ అధిష్టానానికి గాని జగన్ అక్రమాలు ఇప్పుడు మాత్రమే తెలియనివి కావు, ఎప్పుడో తెలుసు. అవసరం వచ్చింది కాబట్టి, ఇద్దరి మధ్య చెడింది కాబట్టి ఇప్పుడు వివిధ అస్త్రాలు తీస్తున్నారు. ఇందుగలడు అందు లేడని సందేహం లేదు, ఎందెందు చూసినా అందందే గలడు అని భక్త ప్రహ్లాద చెప్పినట్లు వైఎస్ జగన్ కంపెనీలు అన్ని రంగాలకు విస్తరించాయి. మొదట చిన్న మొక్కలాగా ఉన్న జగన్ కంపెనీలు అంతకంతకు విజృంభించి ఊడలు దిగే స్థాయికి చేరుకున్నాయి. మహావృక్షంగా ఎదిగిపోయింది. ఇప్పుడు ఆ మహావృక్షాన్ని పెకిలించాలంటే ప్రయాసపడాల్సిన పరిస్థితి దాపరించింది. గనులు, స్టీలు, సిమెంటు, మీడియా, విద్యుత్ ఇలా 6 ఏళ్లలో జగన్ అడుగుపెట్టని రంగమంటూ లేదు. అయితే ఆయన పెట్టిన కంపెనీల మూలాలన్నీ అనుమానాస్పదమే, అక్రమమే. అన్నింటికంటే ముఖ్యంగా జగన్ సొంత ప్రసార సాధనమైన సాక్షి గురించే చెప్పుకోవాలి. తన సొంత మీడియా కోసం అప్పటి సీఎం వైఎస్ చీటికి మాటికి ఆ 2 పత్రికలంటూ విరుచుకుపడేవారు. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని రాస్తున్నారు అధ్యక్ష. ఇవాళ కూడా పేపర్లో ప్రతిరోజు డామినిస్ట్రీలో లేకపోతే ఓబులాపురం మైనో లేకపోతే జనార్దన్ రెడ్డి ఏదో ఒకటి ఇవాళ కూడా
ఉక్కు పాదాల కింద పచ్చదనం ఆంధ్రజ్యోతి. తండావాసులు 500 ఎకరాల పట్టా భూములపై కన్ను, 3000 ఎకరాల స్తోత్రీయ భూములపై కూడా. తొండలు గుడ్లు పెట్టని అని విత్ ఇన్ బ్రాకెట్స్ ఇన్వర్టెడ్ కామర్స్ లో అంటే నేనన్నానని. భూముల్లోనే వేలాది వన్యజీవులు. ప్రాచీన దేవాలయాల కూల్చివేతకు బ్రహ్మణి యత్నాలు. బ్రహ్మణి స్టీల్స్ కు కేటాయించిన భూముల్లో తరతరాలుగా కొలువు తీరిన దేవాలయాలను కూల్చివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చీ 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 చీ, ఇంత చండాలమైన రాతలు రాసే వాళ్లకు అధ్యక్ష వీళ్ళకి ఏమైనా అధ్యక్ష ఎక్కడైనా ఈ 2 పేపర్లు ఈనాడు గాని ఆంధ్రజ్యోతి గాని కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకమైన పేపర్లు అనేది అందరికీ తెలుసు. దాంట్లో కొత్తగా మాకేం తెలియాల్సిన పని లేదు. ఇది నిజంలో ఇప్పుడొక షార్ట్ బ్రేక్.